ఈరోజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం కేకే రాజు గారి ఇంటింటి ప్రచారం మొదటిసారిగా మాసిన లక్ష్మి గారు విశాఖపట్నం జిల్లా ఉపాధ్యక్షురాలు కార్యదర్శి వారి ఆధ్వర్యంలో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు గడప గడపకి వెళ్తుంటే మా ప్రతి ఇంట్లోంచి కూడా మహిళలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా బయటకు వచ్చి మేము మీతోనే ఉన్నాం, మీతోనే ఉంటాం, జగనన్న ఏ విధంగా అయితే నేనున్నాను, నేను చేస్తాను అన్నారు, అలాగే ఈ మహిళలు కూడా మేము ఉన్నాము, మేము చేస్తాము జగనన్న కోసం అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో ఈ ప్రోగ్రాము బలీయంగా స్టార్ట్ అయ్యి రాబోయే కాలంలో కేకే రాజు గారు విజయ పదంలో నడిచే వరకు కూడా మేమందరం ఆయనకి సారథులుగా ఉండి ముందుకు నడిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జగనన్న ఏవైతే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలను ఇంతవంత వరకు ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలేదు. మొదటిసారి ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రాధాన్యత ఇచ్చి నడిపిస్తున్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా కేకే రాజు గారు కూడా గడిచిన 5 ఏళ్లలో ఆయన పేరుకే ఎమ్మెల్యేగా గెలవలేదు, కానీ గెలిచిన ఎమ్మెల్యే ఇక్కడ అత్తా పత్తా లేకుండా పోతేనే ఒక ఎమ్మెల్యే సమస్య ఉంది ఆయన దగ్గర ఉండి పిహెచ్సిలో అవనివ్వండి, ఇవన్నిటినీ కూడా ఆయన చాలా జాగ్రత్తగా ప్లాన్డ్ గా కూడా అభివృద్ధి చేయడం జరిగింది. బహుశా విశాఖపట్నంలో నార్త్ నియోజకవర్గం డెవలప్ చేసినంత విధంగా ఎక్కడా కూడా జరగలేదన్నట్టుగానే ఆయన చేశారు. అందువల్ల ఈ రోజు ప్రజలందరూ కూడా అతనికి నీరాజనాలు పడుతున్నారు. ఆయన విజయం తథ్యం, జగనన్న ముఖ్యమంత్రి అవడం తథ్యం అన్నది ఇక్కడ మహిళలందరూ కూడా ఒకేసారి గట్టిగా జై జగన్. ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి ఆయన ఏం చేశారని మేము అడుగుతున్నామండి. ఏం కనిపించడం లేదా? ఈ రోజు రోడ్లు ఎలా ఉన్నాయండి? నార్త్ నియోజకవర్గంలో డ్రైనేజెస్ ఎలా ఉన్నాయండి? ఎన్ని సామాజిక భవనాలు వచ్చాయండి? ఎన్ని హాస్పిటల్స్ డెవలప్ చేశారు? స్కూల్స్ ఎంతలా డెవలప్ అయ్యాయి? ఈ రోజు ఇవన్నీ కూడా ఆయనకు కనిపించడం లేదా? ఏం డెవలప్ చేశావని ఎలా అడుగుతారండి? ఆయన ఏం చేశారో చెప్పమనండి. మేము అడిగితే ఆయన ఏం చేశారో ఆయన చెప్పమనండి. రూపాయల నోట్ ఇవ్వడం ఆయన చేసింది. అన్నిటికీ మించి కరోనా టైంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అక్కడ భయం లేకుండా ధైర్యంగా ప్రజల మధ్య కరోనా టైంలో కూడా తిరిగి ఎవరెవరికి ఏమైనా అందకపోతే అందించి చేశారండి. ఆ విధంగా ఎక్కడ చేశారు? అతను విష్ణుకుమార్ రాజు గారు బయటకి ఎక్కడ వచ్చారు? వాళ్ళందరూ బయట ఊర్లు వెళ్ళిపోయారండి. ఎవరు ఇక్కడ లేరు. చంద్రబాబు నాయుడు గారేమో హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఈయనేమో మరి ఎక్కడున్నారో మాకైతే తెలీదు. లక్ష్మి అండి, సిటీ మహిళా కార్యదర్శి. మరి ఈ రోజు మా నార్త్ మహిళలందరం కలిపి ఈ ప్రచారం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకొని రాజుగారి దగ్గర నుంచి మేమందరం ప్రతి గడప గడపకి తిరగడం జరిగింది. మరి ఈరోజు చెప్పాలనుకుంటే మరి మా రాజుగారు 4 సంవత్సరాల నుంచి ఈ నార్త్లో చాలా సర్వీస్ చేశారండి. అలుపెరగని దీనిగా ఆయన తిరుగుతూ ప్రతి గుమ్మానికి వెళ్ళి ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో ప్రతి పథకాలు మీకు వచ్చాయమ్మా లేదా అని ప్రతి గుమ్మానికి వెళ్ళి వాళ్ళకి వచ్చాయా లేదా అని కనుక్కొని, రాకపోతే వెంటనే అక్కడి నుంచే మళ్ళీ ఆయన వాళ్ళకి ఎలా అయితే లబ్ధి పొందుతారో ఆ రకంగా మళ్ళీ వాళ్ళు లబ్ధి పొందేలాగా ప్రతి కుటుంబానికి చాలా సహాయ సహకారాలు అందించారండి. మరి అలాంటి గొప్ప వ్యక్తి మరి ఇన్నేళ్ళు ఆయన ఓడిపోయారనే ఇదే కానీ ఒక ఎమ్మెల్యేగా అయితే మా నార్త్లో మట్టికి అన్ని కుటుంబాలని టచ్ చేసి ప్రతి ఒక్కల ఏ బాధితో ఉన్న ఏ సహాయం కోసం ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందించి ఈ రోజు ఆయన చాలా ఎంతో ఉన్నత స్థానానికి ఉన్నారండి. అలాంటి వ్యక్తిని మరి మేము మా మహిళలందరము కూడా ఈరోజు కేకే రాజు గారి గెలుపు కోసం మేమందరం కూడా కంకం కట్టుకొని ఆయన గెలిపే మాకు ప్రాధాన్యత కాబట్టి మేమందరం ఈరోజు మా మహిళలందరూ కూడా చాలా ఎక్కువ మందిగా వచ్చి ఇంటింటికి ప్రచారాన్ని స్టార్ట్ చేశామండి. అందరి దగ్గర నుంచి ప్రజా ఆదరణ అయితే మాకు చాలా ఉందండి. మరి నెక్స్ట్ ఎమ్మెల్యేగా మేము ఆయన చూస్తాము. ఇది ఆ దేవుని ఆశీర్వాదాలతో మేమందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటాం. ఉత్తర నియోజకవర్గంలో వైభవ వెంకటేశ్వర స్వామి దగ్గర పూజలతో స్టార్ట్ చేసి మహిళా వింగ్ అంతా కూడా ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో గడప గడపకి ప్రచారం చేసే కార్యక్రమాన్ని ఈ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రగతికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ విధంగా కంకణం కట్టుకున్నారనేది విశాఖను అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తరువాత జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఇవి. ఈ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నప్పుడే విశాఖ పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చెందుతుందని, కేవలం విశాఖ జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలు అన్నిటికీ కూడా ఇక్కడ అన్ని కార్యాలయాలు వస్తాయి కాబట్టి ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, వివిధ అధికారులు కానివ్వండి, వీరందరినీ నేరుగా కలుసుకునే అవకాశం వస్తుంది కాబట్టి
ప్రజలందరూ కూడా మరల జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు గారు గతసారి జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఓడిపోయినా సరే కూడా ఓటమి చెందిన నిరుత్సాహపడకుండా మితిమీరినటువంటి ఉత్సాహంతో ఇతోధిక ఉత్సాహంతో ముందుకొచ్చి ప్రజలకి, కార్యకర్తలకి, పార్టీకి అన్ని సందర్భాల్లో కూడా అనుసంధానం చేస్తూ అటు కలెక్టరేట్ ద్వారా కానివ్వండి, జీవీఎంసీ ద్వారా కానివ్వండి, ఎటువంటి పనులు కావాల్సిన ప్రజలకి తాను ముందుండి యువ నాయకుడిగా ఈ నియోజకవర్గంలో ఇతన్నే గెలిపించుకోవాలి, ఎమ్మెల్యే కాకుండానే మనకి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మరలా ఎమ్మెల్యే అయితే మన నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలోనే బాగా అభివృద్ధి చెందిస్తారనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఈ రోజు ఆయనకి నీరాజులు పడుతున్నారు. మహిళా లోకం అంతా కూడా కేకే రాజు గారి నాయకత్వాన్ని, అదేవిధంగా బొత్స ఝాన్సీ గారి నాయకత్వాన్ని ఈ రోజు విశాఖ జిల్లాలో కాంక్షిస్తున్నారు. అత్యధిక మెజారిటీతో కేకే రాజు గారు, బొత్స ఝాన్సీ గారు ఎమ్మెల్యేగా, ఎంపీగా విశాఖ జిల్లాలో గెలుపొందడం ఖాయమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. జై జగన్, జై జగన్.